అమ్మవారు మహాకాళి స్వరూపం. ఏ విధంగా అయినా మీకు ప్రేమతో మీరు కనెక్ట్ అవ్వాలి అంతే. హార్ట్ టు హార్ట్, సోల్ టు సూపర్ సోల్ కనెక్ట్ అవ్వాలి. అలా ఫ్లో అయిపోతుంది మీకు ఎనర్జీ. ఇక్కడ ఉంటుంది 8వ శక్తి సహస్రార చక్రంలో ఉంటుంది. అది ఓపెన్ అవ్వాలంటే మీకు కాళరాత్రి శక్తి అంటారు 8వ రోజు. తర్వాత 8వ రోజు నుంచి 9వ రోజుకి వెళ్ళేటప్పుడు అమ్మవారు 8:30 అవతారం తీసుకుంటుంది. అంటే ఎవరు? చాముండాదేవి అవతారం తీసుకుంటుంది. చండముండాసురులతో చాలా భీకరంగా పోరాడుతుంది అన్నమాట అమ్మవారు. చండముండా అసురులు ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్ళాలని చెప్పి వస్తారు వాళ్ళ నాయకుడి దగ్గరికి. అప్పుడు చాముండాదేవి అంటే నాలుకలా వేలాడుతూ ఉంటుంది, ఆమె భుజాన్ని వేసుకొని ఉంటుంది అనమాట. ఆమె నాలుకని చాలా బక్కచిక్కిపోయినటువంటి శరీరంతో అమ్మవారు యుద్ధం చేస్తుంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే అమ్మవారి స్వరూపం రాక్షసులకే భయం వస్తుందన్నమాట. వాళ్ళ తలలను సంహరించి అమ్మవారు మెళ్ళో వేసుకొని వచ్చి దుర్గాదేవి పాదాల చెంత, అంటే 9వ అవతారం అయినటువంటి విజయదుర్గ పాదాల చెంత ఇస్తుందన్నమాట. అప్పుడు అమ్మవారు, నువ్వు చండముండాసురుల్ని సంహరించి అత్యంత గొప్ప పరాక్రమాన్ని చూపించావు కాబట్టి నువ్వు చాముండేశ్వరిగా వెలుగుతావు, నిన్ను చాముండా కాళిగా అందరూ స్మరిస్తారు అని చెప్తూ ఉంటారు. మీరు 8వ అవతారం మిడ్నైట్ 11:30 నుంచి 12 లోపల చాముండేశ్వరికి కానీ పూజ చేశారనుకోండి, మీ శత్రువులంతా టపాటపాని ఎగిరిపోతారు. కాబట్టి మీ నార్త్ ఇండియాలో చూసినప్పుడు 8వ అవతారం మిడ్నైట్ 11:30 నుంచి 12 లోపల భీకరమైన పూజలు చేస్తారు శత్రు సంహారం కోసం. అప్పుడు చాముండా కాళి యొక్క శక్తి బాగా యాక్టివేట్ అయి ఉంటుందన్నమాట. ఆ టైంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి శత్రువుల బాధ అనేదే ఉండదు. శత్రువులు ఉన్నా కూడా వాళ్ళందరూ క్లియర్ అయిపోతారు. కాబట్టి చాముండేశ్వరి అవతారం గొప్పది. 9వ రోజు ఏంటంటే అమ్మవారు విజయదుర్గగా, నవదుర్గగా ఉంటుంది.